సూపర్ 6 పథకాలు ఒకదాంతో అమలు చేస్తా ఉన్నాం. గతంలో 2000 పెన్షన్ని 3000 చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం 3000 రూపాయల పెన్షన్ 4000 చేయటం, 3000 పెన్షన్ని దివ్యాంగులకు వచ్చేసరికి అది 6000 చేయటం, కొంతమందికి 15000 చేయటం, అట్లానే 10,000 రూపాయల పెన్షన్ చేయటం. 64 లక్షల పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మనం ఇచ్చినంత పెన్షన్ ఎక్కడ కూడా ఈ దేశంలో ఎవరు కూడా ఇవ్వట్లేదు. పెన్షన్స్ మీద మనం ఖర్చు పెట్టేంత డబ్బులు ఈ దేశంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఖర్చు పెట్టలేదు. చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 5 సంవత్సరాలు వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంట్లో పడిన రోడ్లన్నింటి కూడా ముందు పోర్చడం కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాము. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇస్తా ఉన్నాము. 1 కాదు 2 కాదు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. తొందరలో అన్ని చేస్తాం. వైఎస్ఆర్ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు అబద్ధపు మాటలతోటి కాలం గడుపుకొని దాదాపు 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇవాళ మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం కూడా 2 కళ్ళుగా చేసుకుంటా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం. మాది సూపర్ 6 పథకాలు ఒకదాంతో అమలు చేస్తా ఉన్నాం. గతంలో 2000 పెన్షన్ని 3000 చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం 3000 రూపాయల పెన్షన్ 4000 చేయటం, 3000 పెన్షన్ని దివ్యాంగులకు వచ్చేసరికి అది 6000 చేయటం, కొంతమందికి 15000 చేయటం, అట్లానే 10,000 రూపాయల పెన్షన్ చేయటం. 64 లక్షల పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మనం ఇచ్చినంత పెన్షన్ ఎక్కడ కూడా ఈ దేశంలో ఎవరు కూడా ఇవ్వట్లేదు. పెన్షన్స్ మీద మనం ఖర్చు పెట్టేంత డబ్బులు ఈ దేశంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఖర్చు పెట్టలేదు. చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 5 సంవత్సరాలు వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంట్లో పడిన రోడ్లన్నింటి కూడా ముందు పోర్చడం కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాము. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇస్తా ఉన్నాము. 1 కాదు 2 కాదు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. తొందరలో అన్ని చేస్తాం. వైఎస్ఆర్ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు అబద్ధపు మాటలతోటి కాలం గడుపుకొని దాదాపు 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇవాళ మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం కూడా 2 కళ్ళుగా చేసుకుంటా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం. మాది